అండి బాగున్నారా? నేను మీ రాధని ఈరోజు ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నానండి. అదేమిటంటే 10th ఇంటర్మీడియట్ వాళ్ళకి చెప్పబోతున్నానండి. అదేమిటంటే చాలామంది అండి 10th ఇంటర్మీడియట్ చదివే వాళ్ళండి కొంతమంది ఎలా అంటారంటే ఇంట్రెస్ట్ చూపరండి. కొంతమంది మేము ఆటలు ఆడుకుందామా, క్రికెట్ ఆడదామా, లేకపోతే టీవీ చూద్దామా, బ్యాట్ ఆడదామా అని చెప్పి ఇలా ఆలోచిస్తారండి. ఇది మనం ఎలా వాళ్ళని దారిలో పెట్టుకోవాలంటేనండి, కానీ పిల్లలు ఆడుకోవాలండి, ఆడుకోవద్దని కాదు. కాకపోతే దానికి కూడా మనం ఒక టైం అనేది నిర్ణయించాలండి. ఏ టైంలో చదువుకోవాలి, ఏ టైంలో పిల్లలు ఆడుకోవాలని ఆడుకొని ఇవ్వాలండి. ఎందుకంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా పిల్లలు ఆడుకోవాలండి. వాళ్ళు అలాగైతేనే ఇంట్రెస్ట్గా చదవగలుగుతారండి. మనం చెప్పినట్టు కూడా వింటారండి. 10th ఇంటర్ వాళ్ళు కూడా చదువుకోవాలండి. అలాగా ఎలా చదువుకోవాలంటేనండి, మీరు 1 అవర్ చదువుతారా, 2 అవర్స్ చదువుతారా, 3 అవర్స్ చదువుతారా, చదవాలండి. చదివిన తర్వాత ఆడుకోవడానికి టైం మళ్ళీ మీరు 1 అవర్ ఆడుకో, 2 అవర్స్ ఆడుకో. క్రికెట్ ఆడతావా, లేకపోతే బ్యాట్ ఆడుకుంటావా, బాల్ ఆడతావా, అది నీ ఇంట్రెస్ట్ని బట్టి ఆడుకోవచ్చు. అలా ఆడుకోవడానికి కూడా మనం తల్లిదండ్రులు టైం ఇవ్వాలండి. కాకపోతే కొంతమంది తల్లిదండ్రులు ఎలా ఉంటారంటేనండి, ఆడుకోవడానికి కూడా వాళ్ళకి టైం అనేది ఇవ్వరండి. వాళ్ళు మైండ్లో అదొకటి ఉండిపోతుంది అనమాట. మా పేరెంట్స్ నన్ను ఆడుకోనివ్వడం లేదు అనేది ఒక టార్చర్ వాళ్ళకి మైండ్లో ఉండిపోతుందండి. కాబట్టి పిల్లల్ని ఎప్పుడు కూడా మనం ఆడుకొని ఇవ్వాలండి. ఇంటర్మీడియట్ వరకు కంప్లీట్ అయ్యేంత వరకు మాత్రం ఖచ్చితంగా పిల్లలు ఆడాలండి. ఆడకపోతే వాళ్ళకి బ్రెయిన్ మీద ప్రెజర్ అనేది చాలా పడుతుందండి. ఇప్పుడు ఇది ప్రతి తల్లిదండ్రులు కూడా గమనించాలండి ఈ విషయాన్ని. ముఖ్యంగా నేను తల్లిదండ్రులకి ఈ విషయం ఎక్కువగా చెప్తున్నానండి. వాళ్ళని గమనించుకోవాలండి మన పిల్లల్ని. ఇంకొకటండి, ఇంకా ఇంటర్మీడియట్ అయిపోయిందని అనుకుందామండి. ఇంటర్మీడియట్ అయిపోయిన కానించి కూడా పిల్లలు మరొక దారిలో కూడా వెళ్తుంటారండి. అది కూడా మన తల్లిదండ్రులే గమనించాలండి. పిల్లల్ని కూడా పిల్లలు ఎటు వెళ్తున్నారు, అసలు వాళ్ళు ఏ లైన్లో వెళ్తున్నారు, ఎటువంటి ఫ్రెండ్స్ ఉన్నారు, ఇవన్నీ కూడా మనం చూడాలండి. తల్లిదండ్రులు ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా గమనించాలండి మన పిల్లల్ని. మన పిల్లలు ఎటు వెళ్తున్నారు, అసలు ఎటువంటి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ సర్కిల్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎటువంటి అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా గమనించాలండి పిల్లల విషయంలో. అలాగైతేనే మన పిల్లలు మనం అదుపులో పెట్టుకోగలిగిన వాళ్ళం అవుతామండి. వాళ్ళని సక్రమ మార్గంలో మనం నడిపిన వాళ్ళం అవుతామండి. ఇప్పుడు ఇవాళ రేపు ఇంజనీరింగ్ అంటే సామాన్యం కాదండి. డాక్టర్లు చదవటం కూడా అది సామాన్యమైన విషయం కాదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా కొన్ని గంటల పాటు పుస్తకాల ముందు గంటల కొద్దీ టైం స్పెండ్ చేసి వాళ్ళు చదవాల్సి వస్తుందండి. వాళ్ళు ఎంతో కష్టపడితేనే కానీ డాక్టర్లు, ఇంజనీర్లు కాలేరండి ఈ రోజుల్లో. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులకే చెప్తున్నామండి, పిల్లల విషయంలో ఎప్పుడూ కోప్పడవద్దండి. వాళ్ళని కొట్టద్దు, తిట్టద్దు. ప్రేమతో వాళ్ళని లాలించండి. వాళ్ళని మన మాట తప్పకుండా వింటారండి. ప్రతి తల్లిదండ్రులకి చెప్తున్నానండి నేను మరీ విషయాన్ని. అందరూ కూడా ఆలోచించి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలండి. బియ్యపు పిండి ముద్దో, శనగపిండి ముద్దో చేస్తామండి. దాన్ని మనం ఒక బొమ్మ చేయాలనుకుంటాం. అది మనం చూడండి, మనం ఎలా చేస్తే అది అలానే వస్తుందండి మనకి మలచడానికి. అలాగే మన పిల్లల మనస్తత్వాలు కూడా అలానే ఉంటాయండి. చిన్నప్పుడు మనం వాళ్ళని మలచగలిగితే మనం సక్రమ మార్గంలో వాళ్ళ బ్రెయిన్ అండి, మనస్తత్వాలు కాదండి, వాళ్ళ బ్రెయిన్ మనం మార్చగలగాలండి. డైవర్ట్ చేయగలిగితే పిల్లలు ఖచ్చితంగా వింటారండి. మనం ఎలా చెప్తే అలానే వింటారండి. పిల్లల చదువుల విషయంలో మనం ఇలా జాగ్రత్తగా చదువుకోవాలని చెప్తే మాత్రం ఖచ్చితంగా వింటారండి. ప్రతి పిల్లలు వింటారండి. ఇలా మనం మలచగలగాలండి అంతే. ఈ రోజుల్లోనూ అలా మలచడానికి కూడా తల్లిదండ్రులకి వాళ్ళకి ఫ్రీ ఎక్కడ ఉంటున్నారండి అసలు. వాళ్ళ జాబ్ లేదో తెల్లారులు ఇస్తే వాళ్ళు బాక్సులు కట్టుకోవడం, గబగబా డ్యూటీలు పరిగెట్టడం, ఇందులోనే మునిగిపోతుంటారండి ప్రతి తల్లిదండ్రులు కూడా ఇప్పుడు. ఎందుకంటే పిల్లలతో వాళ్ళు టైం ఎక్కువ స్పెండ్ చేయలేకపోతున్నారండి. ఇది కూడా ఒక కారణం కావచ్చండి. పిల్లలు చదువులపైన ఇంట్రెస్ట్ చూపించడం లేదండి. మనం వెనకాల తల్లిదండ్రులు, ఒకవేళ తండ్రి జాబ్ చేసినా తల్లి ఇంట్లో హౌస్ వైఫ్ అయితే మాత్రం తల్లి ప్రతి ఒక్కటి గమనించాలండి. ఇంట్లో పిల్లలు అసలు చదువుతున్నారా, వీళ్ళు ఎంత టైం చదువుతున్నారు, వీళ్ళ స్నేహాలు ఏంటి, ఇవన్నీ కూడా 10th ఇంటర్మీడియట్ తల్లిదండ్రులు ప్రతి ఒక్కళ్ళు గమనించవచ్చు. ఎందుకంటేనండి పిల్లలు పక్కదారి పట్టడానికి ఎక్కువగా ఆ వయసు అదేనండి. ఇంటర్మీడియట్లోనే పక్కదారులు పట్టే అలవాటు ఎక్కువగా ఉంటుందండి పిల్లలు. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి తల్లిదండ్రులు కూడా గమనించాలండి. ఇది గమనించి కనుక మన పిల్లల్ని మనం సక్రమ మార్గంలో నడుపుకుంటే పిల్లలు హ్యాపీగా ఉంటారండి. మనం కూడా హ్యాపీగా ఉంటామండి. వాళ్ళు వృద్ధిలోకి వస్తే తల్లిదండ్రులకే కదండి, మనమే కదండి హ్యాపీ పెరిగేది. ఇదండి ఈనాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.